problema y la duda no nos ven pasar. El que se enoja, mi amor, pierde un turno y se baja en esta estación. Tenemos saldo deudor con el mundo ahí afuera. Hagamos algo mejor, queda claro, estamos todos acá de paso. Yo me la banco porque sé que estoy con vos. Vamos a ver todo. ఈ సుదర్శన ప్రక్రియ వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నాకు అర్థమైంది. నా బాడీ పెయిన్స్ కూడా కొద్దిగా ఫస్ట్ రోజు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమంత పెయిన్స్ లేవు. శ్వాస యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటో ఈ కోర్స్ వల్ల తెలుసుకున్నాము. మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మన శ్వాసతో క్లియర్ చేసుకోవచ్చు అని, మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన మానసిక ఒత్తిళ్ళు అన్నీ మనం బయటపడవచ్చు అని ఇది ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుంది. ఈ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో జాబ్ పరంగా టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్. దానివల్ల మనకు తెలియకుండానే మనలోకి ఒక చిరాకు, ఇట్లాంటివన్నీ ఇమీడియట్గా వస్తూ ఉంటాయి. సో ఈ కోర్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం మనలో కంట్రోలింగ్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. కొంచెం అంటే పీస్ఫుల్గా ఉండటం, కొద్దిగా ఇమీడియట్గా మనకి ఏదైనా నచ్చని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనలోకి ఇమీడియట్గా కోపం, చిరాకు రాకుండా ఉండటం, ఈ అబ్జర్వ్ చేశాను. నేనైతే డైలీ దీన్ని కూడా లైఫ్లో యాడ్ చేసుకుంటాను. ఇంకా అడ్వాన్స్ కోర్స్ కూడా చేసేదానికి ట్రై చేస్తాము. ఈ మాకు మంచి విషయాలు నేర్పించినందుకు గురువుగారికి అందరికీ ధన్యవాదాలు. ఇది నాకు సోమవారం రోజు ఒక మెసేజ్ వచ్చిందన్నమాట నా సెల్ వస్తే దీని గురించి తెలిసింది. వెంటనే ఇమీడియట్గా నా మెసేజ్ ఫోన్ చేసి చెప్పాను అన్నమాట. ఆమెకి యాక్చువల్గా నైట్ 12 గంటల వరకు కూడా నిద్ర వచ్చేది కాదు, తెల్లాడడం నిద్ర పట్టేది. ఆవిడ స్కూల్ టీచర్ అనమాట. తెల్లాడడం చేసి పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేది. ఇది ఎట్లా చేయాలా ఏం కాదని నాకు అర్థం కావట్లేదు. లక్కీగా సోమవారం, మంగళవారం నుంచి మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సోమవారం రోజు నా మెసేజ్ పెట్టింది అనమాట. ఆవిడ పనిలో ఉంది. సార్ దగ్గరికి వచ్చేసి ఆయనతో మాట్లాడి, ఆయనకు మెసేజ్లో ఆయనకి ఇచ్చి ఆయన కూడా నా మెసేజ్తో మాట్లాడితే అప్పుడప్పుడు బయలుదేరి నైట్లో వచ్చేసింది అనమాట. ఇప్పుడు గత 2 రోజులుగా ఆవిడ బాగా నిద్రపోతాం. నిద్ర అనేది మనిషికి ఎంత ఇంపార్టెంటో, మనకు ఫుడ్ తినకపోయినా బాగలేదు, నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. నిద్ర లేకపోతే అన్ని రకాల జబ్బులు వస్తాయన్నమాట. కాబట్టి ఇది మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. మనం నీళ్ళు ఎలా తాగుతాము, అన్నం ఎలా తింటాము, ఈ సుదర్శన క్రియ కూడా ఆ విధంగా చేసుకుంటే మనము ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలమని నేను కోరుకుంటున్నాను. ఈ సుదర్శన క్రియ చేయడం వల్ల నాలో కోపం తగ్గిపోతుంది, నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. కొంచెం అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ అట్లా అనిపిస్తుంది. అలాగే కొంచెం డిప్రెషన్ అట్లా కూడా అనిపిస్తుంది. కొంచెం బాడీ నీరసంగా ఉన్నట్లు కూడా అనిపించేది. ఈ 6 డేస్గా కొంచెం గ్రాడ్యువల్గా నేను సార్ చెప్పిన మాటలు నా మీద చాలా ప్రభావితం చేసినాయి. అవి గుర్తు వస్తాయి నాకు. నకారాత్మక మాటలు కావచ్చు, లేకపోతే ఇలాంటివి కొంచెం గ్రాడ్యువల్గా మనం తగ్గించుకోవాలి అని అనిపిస్తుంది. మన కోర్సు మీద అయితే ఇంట్రెస్ట్ ఉండే కాదు, కేవలం శ్రీనివాస్ సార్ మీద రెస్పెక్ట్ వల్లే ఇక్కడికి వచ్చాను నేను. అది కూడా 1-2 రోజులు చూద్దాం, తర్వాత వెళ్ళిపోదాంలే, సార్కి ఏదో ఒక రీజన్ చెప్తాంలే అనంతనే వచ్చినాను. కానీ సార్ టీచింగ్ నాకు ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేసింది. అది ఇక్కడ కంటిన్యూ చేద్దాం, ఈ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం ఒకసారి అని ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను నేను. శ్రీనివాసన్ సార్ నీ ఫేస్లోనే అది రిఫ్లెక్ట్ అవుతానమ్మా, నీ మెంటల్ ప్రెషర్, నీ డిప్రెషన్ అవి ఇది అని చెప్పేసి నాకు ఇక్కడ తీసుకొని వచ్చినాను. ఈ 6 డేస్లో నాకు ఆ ప్రెషర్స్ అన్నీ ఏమీ పోలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్లో చేంజ్ వచ్చింది. నేను వాటిని డీల్ చేసే యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది. దానికి శ్రీనివాసన్ సార్కి, మీ సార్కి చాలా చేశాను. యోగా ఇంతకుముందు కూడా చేసుకుంటూ ఉండేదాన్ని, కానీ బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. సార్ కూడా ఏదో చెప్పినామన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఆ పద్ధతిని గమనించి అందరికీ చెప్పడం అనేది చాలా మంచిగా అనిపించింది.
ఇంతకుముందు మా డాడీ సజెస్ట్ చేస్తా ఉంటే ఎందుకు ఇలా చేసేవాడు అనిపించేది. ఇప్పుడు నేను కూడా ఇద్దరికి సజెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆసనాలు కాదు కానీ సుదర్శన క్రియ తర్వాత శ్వాస ప్రక్రియ చేసిన తర్వాత చాలా అదే మైండ్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. అసలు డేలో కంటిన్యూస్గా సాంగ్స్ పెట్టుకునే ఉండేదాన్ని. ఫోన్ మాట్లాడడం ఇవన్నీ ఏం చేసేదాన్ని కాదు. ఆలోచనలు అనేవి రెడ్యూస్ అవుతాయి అనే ఆలోచనతో ఉండేదాన్ని. ఇప్పుడు ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సాంగ్స్ కూడా కంట్రోల్ చేసుకున్నాను. పిల్లలతో హ్యాపీగా ఉండగలుగుతున్నాను. చిన్న ఏదైనా ఇష్యూ వచ్చి ఒక మాట అనేసిన తర్వాత మళ్ళీ నేనంతకు నేనే కామ్ అయిపోయి నేనే కంట్రోల్ చేసుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, బాధపడకూడదని మళ్ళీ నేనే సారీ చెప్పడం, మాట్లాడడానికి ట్రై చేయడం చేస్తున్నాను. ముందైతే చాలా ఘోరంగా ఉండేది సిచ్యువేషన్స్. చేసిన తర్వాత కొంచెం తగ్గింది. నిద్ర కూడా బాగా వస్తుంది. వెరీ గుడ్.